వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరలో అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లు, రైసు మిల్లుల అవుట్లెట్ స్టోర్లలో తగ్గింపు ధరలకు బియ్యం విక్రయాలు చేపట్టిందని ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. ఏలూరులోని పత్తేబాద్ రైతు బజార్, 1 టౌన్ రైతు బజార్లలో ఏర్పాటు చేసిన బియ్యం విక్రయ కేంద్రాలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 32 విక్రయ కేంద్రాల ద్వారా 4 రైస్ మిల్లర్స్ అసోసియేషన్ల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రజలకు నాణ్యమైన స్టీమ్డ్ బియ్యాన్ని కిలో 52కు, రా బియ్యాన్ని కిలో 50 రూపాయలకే అందిస్తున్నట్లు వెల్లడించారు. మార్కెట్ ధరలతో పోలిస్తే తక్కువ ధరకే బియ్యం అందుబాటులోకి రావడం వల్ల సామాన్య ప్రజలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని నాణ్యమైన బియ్యాన్ని కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే బడేటి చంటి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓవై ప్రతాప్ రెడ్డి, డిఎం సివిల్ సప్లై శివరామమూర్తి, తహసీల్దార్ రవీంద్రనాథ్, డిప్యూటీ తహసీల్దార్ కె రమేష్ కుమార్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఏలూరు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సువేరా ప్రసాద్, ఆనరబుల్ ప్రెసిడెంట్ దివ్వెల జయబాబు, గుర్రం సత్యనారాయణ, నాయుడు సోము, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. చూసుకున్నదా బియ్యం బాగున్నాయా? 10 కేజీలు మీకు కావాలంటే తీసుకున్నారుగా. స్టీమ్ రైస్ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో వీళ్ళ కోసమే వచ్చిన ప్రస్తుతానికి ఆల్రెడీ చేసుకుంటున్నారు కదా. ఏమ్మా బాగున్నారా? వ్యాపారం బాగానే ఉంటుందా? పక్కదా ఎక్కడున్నాయి ఉంది ఖాతాలు మీకు పోవు కదా, ఎక్కడున్నా మిమ్మల్ని చుట్టుకుంటూ వస్తారు. నీట్గా ఉంది. నమస్కారం. ఈ రోజున పత్తేబాద్ రైతు బజార్లో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఏలూరు వారి ద్వారా మరి ఏదైతే బియ్యం ధరలు పెరిగినాయని ప్రజలు భావిస్తున్నారో అవి తెల్ల కార్డు, పంచ రేషన్ కార్డు కానీ అదేవిధంగా ఆధార్ కార్డు ద్వారా కానీ వాళ్ళందరికీ కూడా స్టీమ్ రైస్ ఏదైతే ఉన్నదో అది 52 రూపాయలకు, రా బియ్యం 50 రూపాయలకు వాళ్ళందరికీ కూడా 10 కేజీలు చొప్పున వాళ్ళకి అందించడం జరుగుతుంది. దీంట్లో ఏదైతే సివిల్ సప్లైస్ అధికారులు, రైస్ మిల్లర్స్ అందరూ కూడా పాల్గొన్నారు. డెఫినెట్గా ప్రజలకి చేరువుగా ఉండే కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ధరలు పెరుగుతున్నాయో దానికి రైస్ మిల్లర్స్ అందరూ కూడా సహకరించాలని చెప్పినప్పుడు వాళ్ళు ఏదైతే వాళ్ళకు వచ్చే లాభాలు ముఖ్యం కాదు, ముందు ప్రజలకు కూడా చేయూతనివ్వాలనే ఉద్దేశంతో మరి జిల్లా వ్యాప్తంగా 32 సెంటర్లో మరి 4 రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇదంతా కూడా చేస్తున్నారు. ఈ సందర్భంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారిని అభినందిస్తూ తప్పనిసరిగా కూటమి ప్రభుత్వానికి వాళ్ళైతే చేరువుగా ఉంటూ ప్రజలకు సహకరించాలన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా చేస్తున్నందుకు వాళ్ళకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అలాగే సివిల్ సప్లైస్ అధికారులు కూడా వాళ్ళతో మాట్లాడి సమన్వయం చేసుకుని వాళ్ళని కూడా ఒప్పించినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా మన గౌరవ ఎమ్మెల్యే బడేటి చంటి గారికి అండ్ ఇక్కడికి వచ్చినటువంటి కార్డుదారులకి అండ్ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. నేను చెప్పేదేమంటే ఇటీవల కాలంలో సుమారుగా 10 నుంచి 15 రోజుల నుంచి కూడా ప్రైస్ హైక్ అంటే ధరలు పెరుగుదల భారీగా ఉంది. ఒక కేజీ బియ్యానికి 10 రూపాయలు పెరగటువంటి చిన్న విషయమే కాదు. ఈ విషయం ప్రభుత్వం వారి దృష్టికి వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పేదలకి ఎక్కువ ధరగా ఉండకూడదు, తగ్గించాలి అని చెప్పేసి ఒక స్థిర నిర్ణయం తీసుకుని తద్వారా పౌర సరఫరా శాఖ బాధ్యుల వారికి అండ్ ఆ డిపార్ట్మెంట్లో ఉన్న కమిషనర్ గారికి వాళ్ళందరికీ దిశానిర్దేశాలు చేశారు. తద్వారా మేము కూడా వారికి అందుబాటులోకి వచ్చి ఎక్కువ రేటుకి ధాన్యం బియ్యం మార్కెట్లో కొని తక్కువ రేటుకి పేదలకు అందిస్తున్నాళ్ళు. ఇదంతా కూడా ప్రభుత్వం వారి సహకారంతో చేస్తున్నాం. ఏలూరుకు సంబంధించి ముఖ్యంగా
మర్రెడ్డి సంటి గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ.